జిల్లా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% క్యాబినెట్లో ఆమోదం తెలిపిన విధానంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి మేము ఎలక్షన్ ముందల మా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేసి ఇక్కడ బీసీలకు వాళ్ళ జనాభా ఎంతనో వాళ్ళ వాట కూడా అంతే ఉండాలనే నిదానంతో మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీసీ కులగణన చేసి వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పి మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులతోటి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. అందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో బీసీలకు వాళ్ళ వాటా ఎంతనో వాళ్ళ హక్కు ఎంతనో వాళ్ళకి రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళకు కావాల్సిన సీట్లు వాళ్ళకి రావాల్సిన సీట్లు ఇవ్వాలని ఈరోజు పట్టుబట్టి ఈరోజు రాష్ట్రంలో ఆమోదించబడి చేసిండు. మరి గత ప్రభుత్వంలో 33% ఉన్న రిజర్వేషన్ని వాళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 23%కి ఇవ్వాలని చెప్పి ఈరోజు పట్టుబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తూ మా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మా డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో సూచన మేరకు కూడా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 42% ఇచ్చినందుకు సంబరాలు చేసుకోమని మాకు సూచించారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చేస్తూ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క బీసీ నాయకులు బీసీ అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఒక పండగ వాతావరణం నెలకొంది. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక అంటే భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా బీసీలకు మేలు చేసే విధంగా 42% రిజర్వేషన్స్ అనేది ఒక డెడికేషన్ బీసీ కమిషన్ వేసి ఒక మేధావుల గ్రూపును ఒక ఇనిషియేట్ చేసి వారందరికీ బాధ్యతలు అప్పగించి వారు ఏదైతే సర్వే చేసి 56% బీసీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, వీరికి న్యాయబద్ధంగా 42% ఇవ్వాల్సిన అవసరం ఉందని వారిచ్చిన రిపోర్ట్ బేస్ ఆధారంగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లు ఏదైతే ప్రకటించిన విధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా పకడ్బందీతో అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా వేలు ఎత్తి చూపే విధంగా లేని విధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీయింగే ఫార్వర్డ్ క్యాస్ట్ అయ్యి ఉండి కూడా మన సాధక బాధకాలను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మనందరి బాధలను అర్థం చేసుకొని చట్టసభలలో 42% బీసీలకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా రాబో రోజులలో ప్రత్యేక పార్లమెంట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మనకు చట్టబద్ధంగా 42% ప్రాతినిధ్యం బీసీలు వహించే విధంగా చేస్తున్నది చాలా గొప్ప విషయము. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని డేర్ డెవిల్ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు బీసీలందరూ అంటే ప్రతిపక్షాలకు కూడా కనీసం నోరెత్తలేని పరిస్థితి కలిగించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు మేమందరం బీసీల మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న అందరూ బీసీలు ఐక్యమై బండి మల్లేష్ పట్టణ అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యేలు డీసీసీ ప్రెసిడెంట్ గారు మధుసూదన్ రెడ్డి గారి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాళ్ళ